అన్నంలో విషం కలిపిన విషయం నాకెలా తెలుస్తుంది? చూడండి ఎస్ఐ గారు, మొదటి నుంచి మీ ప్రవర్తన కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ చావు బతుకుల మధ్య హాస్పిటల్కి వెళ్ళడం చూసిన తర్వాతే నాకు అర్థమైంది. ఆ స్థానంలో ఉండాల్సింది చిరంజీవి. పొరపాటున మీ కానిస్టేబుల్ వెళ్ళాడు అక్కడికి. మీరిదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. కానీ ఒకటి, అతన్ని చంపడానికి మీరు ఆవిడకి సహకరిస్తున్నారని తెలిస్తే మాత్రం తనకి ప్రాణహాని ఉంది అని నేను వెళ్ళి మినిస్టర్ గారిని కలవాల్సి వస్తుంది. మహిళా సంఘాల్ని కదిలించాల్సి వస్తుంది. ఏంటి ఏంటి నీ ఇష్టానికి నువ్వు బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకి నేను భయపడతాననుకుంటున్నావా? భయపడకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అతనికేం కాదు, నాది హామీ. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. నాకు నమ్మకం లేదు. అతన్ని స్టేషన్ నుంచి విడిపించుకుని వెళ్లేదాకా నేను ఇక్కడే ఉంటాను. చూడండి, లేడీస్ ఇలా రాత్రిపూట స్టేషన్లో ఉండకూడదు. రూల్స్ ఒప్పుకోవు. వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను ఇక్కడే ఉంటాను. పిన్ని, మీరు వెళ్ళండి. చిరంజీవిని రిలీజ్ చేసేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఎందుకమ్మా? కాసేపట్లో మీ బావ మీ అక్కని తీసుకొచ్చి విడిపించుకొని తీసుకొస్తాడు కదా. మనం పోదాం పదా. నాకేదో అనుమానంగా ఉంది. ఇక్కడ ఈయన ప్రాణాలకి ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది. మీ ఇష్టానికి మీరు పోలీసుల్ని అనుమానిస్తున్నారా? ఏం కాదని చెప్తున్నాను కదా. ముందు వీడిని తీసుకెళ్ళండమ్మా. ఓయమ్మే, నాకేం కాదు గానే, నువ్వు భయపడమాక. నీకేం కాదని నువ్వు అనుకుంటున్నావు. అదే కానిస్టేబుల్ తిన్న అన్నం నువ్వు తినుంటే అసలు స్టేషన్లోకి విషం కలిపిన అన్నం ఎలా వచ్చింది? అవును కదా. ఏమెస్ఐ, ఏం జరుగుతా ఉండాదీడా? ఏం జరగట్లేదు. మీరే అనవసరంగా అనుమానిస్తున్నారు. పొరపాటునేదో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. అతను కింద పడిపోయాడు. అనవసరంగా దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. మా స్టేషన్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అయినా ఇది పోలీస్ స్టేషన్, సీసీ కెమెరాలున్నాయి. మీ వాడికి ఏం కాదు. మీరిక్కడి నుంచి వెళ్ళండి. అత్త, పోలీస్ స్టేషన్లో ఏమవుతుందిలే. ఎందుకు ఊరికే భయపడతారు మీరు? ఆయన చంపుతూ ఉంటే చంపు అని నేను గమ్మునుంటానా ఏవే? నాకేం కాదు, మీరు పోండి. ఇట్ట కాదులేమ్మా, బిన్నా పొయ్యి మీ అక్కని తీసుకొచ్చి ఆ బేలేదో ఇప్పిద్దాము. వాడికెంతైనా ప్రమాదమీడా. నడువు పోదాం. నా మాటిను. లేమ్మా, లే. ఒరేయ్, మేము బిన్న వచ్చేస్తామో, నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ పోలీస్ ఆయనతోటి. ఏం కాదులేత. ఎస్ఐ గారు, ఎట్టి పరిస్థితుల్లో అతన్ని విడిపించుకుని తీసుకువెళ్తాం. ఈ లోపు అతనికి ఏదైనా జరిగింది అంటే దానికి పూర్తి బాధ్యత మీదే. గుర్తుంచుకోండి. నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తావా? చెప్తాను.